మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ఈ క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా ప్రియులారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నానని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, నీ జీవితంలో నిజమైన వెలుగు ఉందా? నిజమైన వెలుగు నీ జీవితంలో ఉందా అన్న ఒక అంశం మీద మనం ఈరోజు వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు మీ ఆలయాలకు మీరందరూ వెళ్ళి వాక్యాన్ని ధ్యానించి ఈ ఒక విశ్రాంతి దినం రోజు మీ అందరూ కూడా సంతోషముగాను సుఖముగాను ఉన్నారని నేను నమ్ముచు, దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబాల మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇతని అంశంలో అడుగు పెడదాం. మరి ఈ యొక్క అంశం దేని గురించి అంటే వెలుగు గురించి. అనేక సందర్భాల్లో అపవాది వలన కలిగే ఆ ఒక చీకటి నిమిత్తం, ఎందుకంటే అపవాదిని చీకటితో పోలుస్తారు, పాపముతో పోలుస్తారు, అన్నిటితో పోలుస్తారు. కాబట్టి ఆ చీకటి అనేది అనేక సందర్భాల్లో మన జీవితంలోకి వస్తూనే ఉంటుంది. అది కామన్. అది ఏంటంటే అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు. కానీ ఆ చీకటి ద్వారా మన జీవితంలో మార్పు కలుగుతుంది. ఆ మార్పు ఎటువంటిదంటే దేవుని దగ్గర నుంచి దూరం చేసే మార్పు అది. దేవునిలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే మార్పు, మనల్ని విడదీసే మార్పు, దేవుని వాక్యాన్ని మనల్ని విడదీసే మార్పు. ఈ మార్పు ఆ చీకటి ద్వారా కలుగుతుంది ప్రియులారా. అయితే ఈ చీకటిని ఎలా జయించాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే, అనేక సందర్భాల్లో మనం ఆ చీకటిని జయించడానికి శక్తి వాక్యం అని అనుకుంటాం. అది నిజం. చీకటిని జయించే శక్తి వాక్యం. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఆ వాక్యాన్ని మనం మొట్టమొదట స్వీకరించగలిగితేనే అది మన జీవితంలో ఉండి ఒక ఇంపాక్ట్ కలిగిస్తుంది. ఇంపాక్ట్ కలిగిన నీ జీవితం వ్యర్థం. క్రైస్తవ జీవితంలో ఉండిన దానికి ఎంతో కొంత ఇంపాక్ట్ నువ్వు తప్పకుండా చూపించాలి. ఎంతసేపు నా జీవితం, నా ఇల్లు, నా కుటుంబం, నువ్వు నానా అంటే వెళ్ళావంటే క్రైస్తవ జీవితానికి నువ్వు ద్రోహం చేసినడు అవుతావు. ఎందుకనంటే దేవుడు నిన్ను పంపించిన నిమిత్తం, నిన్ను భూమి మీద పంపించిన నిమిత్తం దేవుడిని ఎంతో కొంత నువ్వు ప్రకటించాలి, ప్రవచించాలి. తప్పకుండా సువార్త అనేది ఎంతో కొంత కొంతమందికైనా నువ్వు చెప్పగలిగిన వారికైతే తప్పకుండా నువ్వు దేవునిలో నిలిచిన వాడు అవుతావు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఇటు చల్లగా లేరు, అటు వెచ్చగా లేరు. బాగా వినండి మాటని. ఇటు చల్లగా లేరు, ఇటు వెచ్చగా లేరు. అంటే ఇటు దేవుళ్ళలో పూర్తిగా ఉండకుండా లేరు, ఇటు దేవుళ్ళలో పూర్తిగా ఉండి కూడా లేరు. నునువెచ్చని స్థితిలో ఉన్నారు. అంటే ఎలాగంటే దేవుణ్ణి సేవిస్తాం, అలాగే లోకాన్ని సేవిస్తాం. దేవునిలో ఉంటాం, లోకంలో ఉంటాం. దేవుడు కావాలి, లోకము కావాలి. లోకంతో నడుస్తాం, దేవుడితో నడుస్తాం. ఇలాగున్నారు. అయితే ఇలా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే, మన మైండ్ ఏదైతే ఉంటుందో అది ఇదే కరెక్ట్ ఏమో, అంటే మనం వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ లో మనకు తగినట్టు మలుచుకుంటాం ప్రతిదాన్ని. కాబట్టి ఇదే కరెక్ట్ ఏమో, ఈ చీకటి దారుల్లో మనం నడవడమే కరెక్ట్ ఏమో, ఈ చీకటిలో మన పాపాలన్నీ మరుగుపరచబడుతున్నాయి, ఈ చీకట్లో అనేక సందర్భాల్లో మేము చేసిన ప్రతి తప్పిదం కూడా మరుగుపరచబడుతుంది, ఈ చీకట్లో మేము చేసే ప్రతి తప్పు కూడా మరుగుపరచబడుతుంది. కాబట్టి ఈ చీకట్లో ఈ దారి ఏదైతే ఉందో అదే మా జీవితానికి నిజమైన దారి అని అనుకొని భ్రమపడుతూ వెళ్తుంటారు పిల్లారా. వీళ్ళకి నాకు వచ్చిన వాక్యం గనక చెప్పుకున్నట్లయితే, ఏదైనా వాక్యం గనక మనం చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 35వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకునుము. ఈ ఒక వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించిన పిల్లారా, పరిశుద్ధ గ్రంథం మనం ఏం తెలియజేస్తుందంటే, నీలో నుండి వెలుగు చీకటి అవ్వకుండా నీవు జాగ్రత్త పడు అని వాక్యం మనకు సెలవిస్తుంది, తెలియజేస్తుంది. ఎందుకు నీలో ఉండే వెలుగు చీకటి అవ్వకుండా చూసుకోమని వాక్యం సెలవిస్తున్నానంటే, అంటే దేవుడు నీలో పంపించిన ఆశీర్వాదం ఏదైతే ఉందో, నీవు నీ తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నీ మీదకు పంపించిన ఆశీర్వాదం మరియు బాధ్యత ఏదైతే ఉందో అది నీలో ఉన్నాయి. అందుకే నేను నునువెచ్చని స్థితి అన్నా. అంటే అంత పూర్తిగా చల్లగా అంటే దేవుళ్ళు ఉండకుండా పోతారు, పూర్తిగా వేడిగా కనుక అయితే దేవుళ్ళు ఉంటారు, లోకంలో ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ లోకం వైపు వెళ్తున్నాం, దేవుణ్ణి సేవిస్తున్నాం, కాబట్టి నునివెచ్చిన స్థితి అని చెప్పా. ఇక్కడ వాక్యం మనకేం తెలియజేస్తుంది, నీలో ఉండి వెలుగును జాగ్రత్తగా కాచుకొనుమని చెప్తుంది. అంటే ఏంటంటే నీలో ఉండే వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగుని చీకటి సంబంధి కాకుండా చూసుకోమని చెప్తుంది. అంటే
అనేక సందర్భాల్లో అపవాది దీన్నే టార్గెట్ చేసేది. మన జీవితంలో ఏది బలహీనంగా ఉందో దాన్ని అపవాది టార్గెట్ చేస్తాడు. ఒకవేళ దేవునిచ్చిన వెలుగు భాగం ఏదైతే ఉందో అది నీ జీవితంలో బలహీనతగా ఉందేమో. అంటే ఏంటంటే సువార్త చెప్పాలి అని నువ్వు అనుకుంటావు. నీలో ఉండే ఒక భయం ఉంటుంది. అది అపవాది ఇచ్చిన చీకటి. అసువార్త చెప్పాలి అన్న ఒక ఆలోచన దేవునిచ్చిన వెలుగు. నువ్వు దీంట్లో ఏం ప్రిఫర్ చేస్తావంటే తప్పకుండా భయం ద్వారా ఆ సువార్తను తొక్కేస్తావు నువ్వు. చెప్తే వీళ్ళు ఏమైనా అంటారేమో, వాడు కొడతారేమో, నేనేం తప్పు చెప్తానేమో అనే భయం ఏదైతే ఉందో ఆ భయం చీకటితో పోలుస్తుంది వాక్యం ఇక్కడ. అంటే నీలో ఉండే వెలుగును నువ్వు జాగ్రత్తగా చూసుకో. అంటే దేవుడిచ్చిన శక్తి ఏదైతే ఉందో, దేవుడిచ్చిన ఆ సువార్త స్వభావం ఏదైతే ఉందో నీలో, దాన్ని నువ్వు కనపరచాలి. అదే ఇక్కడ వాక్యంగా తెలియజేస్తుంది. జాగ్రత్తగా చూసుకో దేన్ని, నీలో ఉండే వెలుగుని. అంటే దేవుడు నీలో ఉండే నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని డామినేట్ చేసేటట్టు నీ జీవితంలోకి ఏది రాకూడదు. దాన్ని డామినేట్ చేసేది ఏంటి? అపవాది ఇచ్చే చీకటి. అపవాది ఇచ్చే చీకటి నీలో ఉండే బలహీనత ఏదైతే ఉందో దాని మీద కొడుతుంది దెబ్బ. అంటే భయం. అనేక సందర్భాల్లో మనుషులు చేసే పని ఏంటంటే భయపడ్డం. అనేక సందర్భాల్లో మనుషులు భయపడినందువల్ల, మనుషులు తన మనసుల్లో ఆ భయాన్ని ఉంచుకున్నందువల్ల దేవుడు అన్న మాట వాళ్ళ గొంతులోంచి బయటికి రావడం లేదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా మంది యవ్వనస్తులు కూడా ఎక్కడన్నా చెప్పాలన్నా కూడా వాక్యం, లేదంటే ఎక్కడన్నా పాట పాడాలన్నా కూడా, లేదంటే దేవుని మాటలు ఎక్కడన్నా చెప్పాలన్నా కూడా కొంతమంది చక్కగా చెప్తారు, కొంతమంది చెప్పరు. మాకు భయం, మమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటారు, మమ్మల్ని తిడతారు అని చెప్తూ ఉంటారు. అది తప్పు. దేవుని పని ఏది కూడా భయపడుతూ చేయకూడదు. దేవుని పని ఏది కూడా టెన్షన్ పడుతూ చేయకూడదు. అది తప్పు కూడా. నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే, దేవుని పని చేసినప్పుడు నువ్వు భయపడుతున్నావు అంటే, నువ్వు జంకుతున్నావు అంటే, నువ్వు వెనకడుగు వేస్తున్నావు అంటే తప్పకుండా అది అపవాది చీకటి నీలో ఉండే వెలుగు ఏదైతే ఉందో దాన్ని చీకటిగా మారుస్తుంది. ఆ వెలుగును నెమ్మదిగా తగ్గించాలని చూస్తుంది అది. నీ మనసులో ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని నువ్వు జయించాలంటే నీకు వెలుగు అవసరం. నువ్వు ఆ వెలుగు అవసరం. వెలుగుని ఈ బలహీనత, నీలో ఉండే బలహీనత, ఏదో భయమో లేదంటే యాంగ్జైటీ ఉంటది కొంతమందికి. ఆ యాంగ్జైటీ వలన వచ్చేది ఏదైనా కానివ్వండి, దేవుని నామాన్ని తప్పుదారి పట్టించాలని చూస్తుంది. కానీ అపవాది మనలో ఉండే దేవుని నామాన్ని ఎప్పుడు కూడా మనం దూషించాలి అంటే, దేవుని నామాన్ని మనం తప్పుగా అనుకోవాలి, మన హృదయానికి తప్పుగా చిత్రీకరించాలనే అపవాది ట్రై చేస్తుంటాడు ఎప్పుడు. అంటే ప్రయత్నం చేసేది దానికోసం. అలాంటప్పుడు నీకు విషయం తెలిసినప్పుడు, దేవుని ఆశీర్వాదం నీలో ఉన్నప్పుడు, దేవుని వెలుగు నీలో ఉన్నప్పుడు నువ్వు ఆ వెలుగు కొరకే పోరాడాలి, ఆశీర్వాదం కొరకు పోరాడాలి. కానీ అపవాది చీకటి ఏదైతే ఉందో దాన్ని నీవు జీవితంలో ఆహ్వానించుకొని గనక ముందు కొనసాగిపోతున్నట్లయితే నెమ్మదిగా నీలో ఉండే వెలుగు తగ్గిపోతూ వస్తుంది. నేను చెప్పాలనుకున్న వాక్యం కూడా అది ఏంటంటే, నీలో ఉండే వెలుగుని జాగ్రత్తగా కాచుకోమని దేవుడికి చెప్తున్నాడు. నీలో ఉండే వెలుగు అని అంటే ఇక్కడ ఈ వాక్యం అనేక సందర్భాల్లో ఈ పరిశుద్ధ గ్రంథం కానివ్వండి, లేదంటే దేవుడు తన సొంతంగా పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన మాట కానివ్వండి, అనేక సందర్భాల్లో దేవుడు ఏం చెప్పాడు? భయపడకుడి. ఎందుకు చెప్పాడు దేవుడు? ఇప్పుడు మీ మనుషులకు పుట్టారు కదా, భయపడచ్చు కదా. ఇప్పుడు మీరు మనుషులకు పుట్టారు, భయపడండి, భయపడుతూనే బతకండి, భయపడుతూనే చనిపోండి, భయపడుతూనే. ఎందుకంటే మన జీవితం భయంగా ఉంది కాబట్టి, భయపడుతూ మనం జీవిస్తున్నాం కాబట్టి అట్టే ఉందని చెప్పొచ్చు కదా దేవుడు. భయపడకుడి ఎందుకు చెప్తాడు? ఆయన పని ఆగిపోతుంది అక్కడ. ఆయన బాధ్యతను నెరవేర్చడం లేదు. ఇప్పుడు మీ జీవితంలో మీకు ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. అంటే దేవుడు స్వార్థపరుడు, ఆయన పని ఆగిపోతుందని మమ్మల్ని భయాన్ని కూడా చంపుకోమంటున్నాడు అని చెప్పొచ్చు. భయాన్ని చంపుకుంటే నీ జీవితాన్ని నువ్వు ఎదిరించవచ్చు, అపవాదిని ఎదిరించవచ్చు. ఫస్ట్ అభివృద్ధి నీ జీవితంలోకి రావాలని నువ్వు ప్రార్థన చేయకూడదు. అభివృద్ధి కోసం నువ్వు భయపడకుండా ఉండకూడదు. అభివృద్ధి నాకు కలగతది ప్రార్థన చేస్తే అభివృద్ధి ద్వారా నేను దేవుళ్ళలోకి వస్తాను ఎప్పుడు అనుకోవద్దు. అభివృద్ధి కోసం కనుక మీరు ప్రార్థన చేసే వాళ్ళైతే ప్రార్థన చేయబాకండి. అసలు వెలుగు కోసం ప్రార్థన చేయండి, ఆటోమేటిక్గా అభివృద్ధి వస్తుంది. వెలుగు కోసమే ప్రార్థన చేయండి. మన జీవితంలో ఆ వెలుగు ద్వారా దేవుడిని వెతికినట్లయితే మనం, దేవుడు చీకట్లో ఉంటాడని కాదు చెప్తున్నా, అనేక సందర్భాల్లో మనం వెతకతాం కదా కొన్నిటి కోసమా, దేవుని వాక్యం కోసం కూడా అంత వెతకమేమో.
మనకు నచ్చిన వాటి కోసం చాలా వాటి కోసం వెతుకుతూ ఉంటాం మనం. అది మన జీవితం, కోల్పోయిన జీవితం కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ జీవితం దేవుడు మనకు అనుగ్రహించినప్పటికీ దాన్ని మనం ఎందుకు కోల్పోతామంటే మనం చేసుకునే తప్పుల వల్ల. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాన్ని ఈరోజు మన జీవితంలో ఎందుకు కోల్పోతామంటే మనలో ఉండే చీకటి వల్ల. మనలో ఉండే చీకటి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని క్రమాన్ని తగ్గిస్తూ వస్తుంది. మనలో ఉండే చీకటి దేవుడిచ్చే వెలుగుని చంపేస్తుంది. అంటే భయం ద్వారా నీలో ఏ బలహీనత ఉంది, ఆ బలహీనతని అపవాది ఆయుధంగా వాడుకుంటున్నాడు. నువ్వు అభివృద్ధి కోసం ఈ సమయంలో నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలి? ఆ చీకటిని చంపేదానికి, ఆ చీకటిని జయించేదానికి, ఆ చీకటిని ఎదిరించేదానికి నీకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. కానీ అభివృద్ధి కోసం ఈ సమయంలో ప్రార్థన చేయకూడదు. మీరు మామూలుగా ఏదన్నా ప్రార్థన అనుకున్నప్పుడు, మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు చైన్ ప్రేయర్ ఉంటుంది కదా, మీరు మామూలు చేస్తుంటారు కదా, బయటకి ఎప్పుడేమో చేసినప్పుడు కూడా, లేదంటే మీ ఇంట్లో ఇండివిజువల్గా చేసుకుంటారు కదా సొంతగా, అప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు అభివృద్ధి కొరకు ఏ రోజు ప్రార్థన చేయకండి. మొట్టమొదట ప్రార్థన అభివృద్ధి కోసం చేయకండి. మొట్టమొదటి ప్రార్థన దేవుని నామంలో, దేవుని కృపలో మనం ఎదగాలి. దేవునిలో మొట్టమొదట మనం నడిచి ఆ శ్రమలన్నిటినీ మనం నిజంగా జయించినప్పుడు అప్పుడు ఆ అభివృద్ధిలోకి మనం వెళ్ళేదానికి మనం అర్హులం అవుతాం. నువ్వు ఏమీ చేయకుండా దేవుడు బాధ్యతను స్వీకరించకుండా నీకు అభివృద్ధి కుదరాలంటే రాదు. నువ్వు ప్రార్థన చేయొద్దు, దానికోసం అభివృద్ధి కోసం ప్రార్థన చేయొద్దు. చాలా మంది కూడా క్రిస్టియానిటీలోకి, క్రైస్తవ్యంలో నిజంగా అభివృద్ధి కలగాలని వస్తున్నారు. అలాగైతే చేయబాకండి. ప్రార్థన నీలోకి నిజమైన వెలుగు రావాలని ప్రార్థన చేయి. నిజమైన వెలుగు, నాలో ఉండే వెలుగు ఏదైతే ఉందో, నీవు అనుగ్రహించిన వెలుగు ఏదైతే ఉందో అది చీకటి బారిన పడకుండా ఉండాలని ప్రార్థన చేయి. చీకటి నాలో ఉండే వెలుగుని కమ్మకూడదని ప్రార్థన చేయి. వీటి కోసం ప్రార్థన చేయగానే అభివృద్ధి కోసం ప్రార్థన చేయబాకండి. అది చేసినా ఫలించదు ఆ ప్రార్థన. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, జాగ్రత్తగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. వివేకం కలిగి ఉండేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అపవాది తెలివైన వాడు. నేను రోజు చెప్తున్నాను కదా, అపవాది తెలివైన వాడు. ఎందుకంటే దేవుని దూతల్లో ఒక దూతే కదా అపవాది కూడా. దేవునికి ఇష్టమైన దూత లూసిఫర్. అపవాది చాలా తెలివైన వాడు. నువ్వు ఇంత అవకాశం ఇస్తే, బలహీనత నీలో ఉంది అని నువ్వు బయటికి కనపరిస్తే చాలు, నిన్ను రెడీగా ఉంటాను నిన్ను దొక్కడానికి. నువ్వు గనక క్రైస్తవ్యంలో తొక్కబడ్డావంటే నువ్వు దేంట్లో లేలేవు. ఇంకా నీలో ఉండే చీకటి ఏదైతే ఉందో ఆ చీకటి మరుగుపడాలంటే దేవుని వెలుగు ఏదైతే ఉందో నీ జీవితంలో, అంటే దేవుని ఆశీర్వాదం ఏదైతే ఉందో అది తిరిగి రీబిల్డ్ అవ్వాలి. రీబిల్డ్ అవ్వాలంటే నువ్వు దేవునితో సంబంధిగా ఉండాలి. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేసేదానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. నిజమైన వెలుగు ఈరోజు దేవుడు మాత్రమే మీకు అనుగ్రహించును గాక. మరి చిన్న వాక్యాన్ని దీవించును గాక. మన కుటుంబాలందరికీ తోడే ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరంలో ఒక మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవా ననవడం దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆల్ఫా ఓమేగా నా తండ్రి, మమ్మల్ని కాపాడే దేవ, నడిపించే దేవ, నిత్యం దేవతల చేత పరిశుద్ధుడు అని పొగడబడే మహాదేవ, మహాగణుడా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, నీ ప్రియబడిన ప్రియ కుటుంబాలను నా తండ్రి. ఈరోజు నా తండ్రి మా జీవితంలో నా తండ్రి నీవు అనుగ్రహించిన నిజమైన వెలుగు నా తండ్రి అపవాది ద్వారా నా తండ్రి మేము కోల్పోతున్నాం నా తండ్రి. ఆ వెలుగు మా జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది నా తండ్రి. చీకటిలో మేము జీవిస్తున్నాం నా తండ్రి. చీకటి బారిన పడి ఎన్నో ఇబ్బందులు, హింసలు, నిందలు, అవమానాలు నా తండ్రి ఎదుర్కొంటున్నాం నా తండ్రి. అపవాది సంఖ్యలతో నా తండ్రి మమ్మల్ని చీకటిలో బంధించున్నాను నా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అపవాది సంఖ్యల నుంచి మాకు విముక్తిని అనుగ్రహించి ఆ చీకటి అంధకారం నుంచి నా తండ్రి మమ్మల్ని బయటికి తీసుకురాగలిగిన దేవుడు నీ ఒక్కడే కాబట్టి మమ్మల్ని రక్షించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నిజమైన వెలుగును మాకు దయచేయమని, మాకు సహాయం చేయమని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ క్రీస్తు వచ్చే ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరాలు మీకు తెలుపుతున్నాను నా తండ్రి. వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకున్న వాళ్ళకి నిజమైన జవాబును అనుగ్రహించమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.